హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి వేళ తన కాలమందు ఫలమిచ్చిన వధువు, తన కాలమందు ఫలమిచ్చిన వధువు అను వర్తమానం మనం నేర్చుకుందాం. మనం కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మనం చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యావే ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టులో ఉండెను. అతడు చేయునదంతయు సఫలమగును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యావే ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక, తన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఆయన వధువు అని అంటే ఆమె దుష్టుల ఆలోచన చొప్పున నడవదు. దుష్టులంటే ఎవరు? ఈ లోక సంబంధముగా ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి వారు, దుష్ట కార్యములు చేసేటువంటి వారు, అనగా చెడ్డ కార్యములు చేసేటువంటి వారు. అలాంటి అనగా అసూయ పరుల ఆలోచన చొప్పున కానీ, లేకపోతే పితరుల యొక్క అంటే కొండెములు చెప్పే వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం కానీ, లేకపోతే ద్వేషించే వారి యొక్క ఆ మనసు కలిగినటువంటి వారి యొక్క ఆలోచన ప్రకారం కానీ, లేకపోతే లోకాశలు ధనాపేక్షలు కలిగినటువంటి వారి యొక్క ఆలోచన ప్రకారం కానీ, లేకపోతే క్రోధము, కక్ష, పగ ఇలాంటి దుష్ట లక్షణాలు కలిగినటువంటి అలాంటి వారి యొక్క ఆలోచన ప్రకారం కానీ ఆమె నడవదు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఎవరి ఆలోచన చొప్పున పడితే వాళ్ళ ఆలోచన చొప్పున నడవకుండా ఆమె ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానిస్తుంది. ఆయన నామమున హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రముందు ఆనందిస్తూ ఉంటుంది, ఆ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటుంది. అంతే తప్ప దుష్టుల ఆలోచన చొప్పున నడవదు. బైబిల్లో మనం చూస్తే ఇస్కరియోతు యోధా దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు. అలాగే ఆదాము, అవ్వ వీళ్ళు సర్పమైనటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడిచారు. అంటే సర్పము సాతానుడు అనగా దుష్టుడై ఉన్నాడు కాబట్టి దుష్టుడి ఆలోచన చొప్పున నడిచాడు. అలాగే సర్ప సంతానము అయినటువంటి ఇజ్రాయేలుగా అనగా పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన వీళ్ళందరూ కూడా సర్ప సంతానముగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఏకమై వాళ్ళు ఏం చేశారంటే మెస్సీకి వ్యతిరేకంగా, సర్వశక్తిమంతునికి వ్యతిరేకంగా దుష్టాలోచనలు చేశారు. దుష్టుల ఆలోచన చొప్పున ఒకరికొకరు దుష్టుల ఆలోచన చొప్పున నడిచారు. కానీ మెస్సయ్య అయినట్లయితే ఆయన దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, దుష్టుల ఆలోచన ప్రకారం నడవలేదు. ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు అలాంటి బోధకుల యొక్క ఆలోచన చొప్పున నడవలేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెడ్డవారి యొక్క ఆలోచన, పాపుల యొక్క ఆలోచన ప్రకారము నడవలేదు. మోషే కూడా ఇజ్రాయేల్ ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో అక్కడ ఫరో కానీ, ఆ ఫరోకు సంబంధించిన వారు కానీ, ఎవరైనా కానీ వాళ్ళు విగ్రహ సంబంధమైనటువంటి అన్ని సంబంధమైన వారు కాబట్టి, దుష్ట మార్గములు నడిచేటువంటి వారు కాబట్టి, ఆ దుష్టుల యొక్క ఆలోచన ప్రకారము నడవకుండా ఆ మోషే ఉన్నాడు. ఆయన నామమున
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అక్కడ మోషే ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నాడనండి? సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. సర్వశక్తిమంతుని యొక్క మాట ప్రకారం నడుస్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుని యొక్క మాట ప్రకారం నడవడమే ఎవరి ఆలోచన ప్రకారం నడవడం చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారం నడవడం. అందువలన సర్వశక్తిమంతుని యొక్క బిడ్డలు, లేకపోతే నీతిమంతులు అనబడినటువంటి వారు, సర్వశక్తివంతులు ప్రజలు అనబడినటువంటి వారు బైబిల్లో వాళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా సర్వశక్తివంతుని యొక్క ఇష్ట ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా నడిచారు. అందువల్ల హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది, అది కూడా దుష్టత్వంతో కూడింది. హృదయంలో పుట్టేటువంటి ఆలోచన ప్రకారం కూడా, నీ హృదయంలో నుండి కలిగేటువంటి తలంపుల ప్రకారంగా కూడా, ఆ తలంపుల ప్రకారంగా ఎవరైనా ఏదైనా చెప్పినా ఆ దుష్ట ఆలోచనల ప్రకారం, ఆ దుష్ట మాటల ప్రకారం నడవకూడదు. ఏదైనా కానీ సర్వశక్తిమంతుడు చెప్పిన మాట అయి ఉండాలి. సర్వశక్తిమంతుని యొద్ద నుండి ఆలోచన అయి ఉండాలి. ఏదో ఊహించేసి ఎలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుందని నీ సొంత ఆలోచనలు, నీ సొంత మాటలు చెప్పడం కాదు. సర్వశక్తిమంతుని యొద్ద నుండి, సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన ప్రకారము ఆయన వధువు నడుస్తూ ఉంటుంది. అంటే ఆయన ప్రజలు నడుస్తుంటారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. బైబిల్లో మనం చూసినట్లయితే సొలొమోను దుష్ట స్త్రీలు చెప్పినట్టు నడిచాడు. అలాగే ఆహాబు, ఆ యొక్క యెజెబెలు దుష్టులు, వాళ్ళ యొక్క ఆలోచన చొప్పున అక్కడ ప్రజలు నడిచారు. ఆ ప్రజలు నడిచి వాళ్ళందరూ కూడా దుష్టులుగా, సర్వశక్తిమంతునికి విరోధులుగా మారిపోయారు. ఆ రోజుల్లో విగ్రహారాధన చేస్తూ, బయలుదేవత, అస్తారోతు దేవత, అలాంటి వాటిని పూజిస్తూ వాళ్ళు ఒక చెడ్డ ప్రజలుగా మారిపోయారు, చెడ్డ క్రియలు కలిగిన వారుగా మారిపోయారు. అందువల్ల దుష్టాలోచన చొప్పున నడవకుండా ఆయన వధువు ఆయన ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటుంది. అందుకని బైబిల్లో రాయబడినది, ఆయన ఆలోచన చేత నడిపించబడి ఆయన మహిమలోనికి చేర్చబడేది ఆయన యొక్క వధువు. అందువల్ల నువ్వు నడిచే నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ తలంపులు ఎవరివై ఉండాలంటే ఎప్పుడు కూడా ఆయనవై ఉండాలి తప్ప దుష్టులు ఆలోచించిన రీతిగా నువ్వు ఆలోచించకూడదు. సౌలు రాజు దుష్టాలోచన చేసేవాడు. ఎవరి మీద? దావీదు మీద. చెడ్డ ఆలోచనలు చేసేవాడు. ఆ దావీదు మీద అసూయపడి, అసూయతో కూడిన ఆలోచనలు చేసేవాడు. అలాంటి ఆలోచనలు ఏమైపోయాయి చెప్పండి? ప్రమాదంలో పడిపోయాడు. చెడ్డ ఆలోచన చేశాడు, దుష్ట ఆలోచన చేశాడు. అక్కడ ప్రజల యొక్క మాటలు తీసుకొని, ఆ ప్రజల యొక్క దుష్టాలోచన తీసుకొని ఆ సర్వశక్తిమంతుని మాటను పక్కన పెట్టేశాడు. సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన పక్కన పెట్టేశాడు సౌలు రాజు. ఈనాడు కూడా చాలామంది ఏం చేస్తుంటారండి? సర్వశక్తిమంతుని యొక్క ఆలోచన పక్కన పెట్టేసి ఆ యొక్క దుష్టుల యొక్క, అంటే వాక్య వ్యతిరేకమైనటువంటి, విరోధముగా నడిచేటువంటి ఆ దుష్టుల యొక్క ఆలోచన ప్రకారము, వారి సలహా ప్రకారము, వాటి మాట ప్రకారము నడుస్తూ ఉంటారు. అందువల్ల ఆయన వధువు దుష్టుల ఆలోచించప్పుడు నడవదు. కానీ దుష్ట వధువు అయినట్లయితే, ఆయన వధువు కాని వారైనట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటారు. చెడ్డవారి యొక్క ఆ ఆలోచన ప్రకారము నడుస్తూ ఉంటారు. నీవెప్పుడు కూడా, ఆయన వధువెప్పుడు కూడా ఆయన ఆలోచన ప్రకారం నడుస్తావు. నీవు కనుక ఆయన ఆలోచన ప్రకారం కనుక నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఆయన వధువే. దుష్టుల ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు ఆయన వధువు కాదు. ఆయన వధువు అంటే ఆయన ఆలోచన ప్రకారమే నడవాలి. అందుకని బైబిల్ ఏముందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుననుంది. అవిశ్వాసులతో నీవు సాంగత్యము చేయడం వల్ల, అవిశ్వాసులు అంటే వాక్యమును నమ్మని వారు, వర్తమానమును నమ్మని వారు, అలాంటి వారి యొక్క ఆలోచన ప్రకారం నడిచినట్లయితే నీవు కూడా సర్వశక్తిమంతుని ఉగ్రతకు లోనైపోతావు. సర్వశక్తిమంతుని ఉగ్రత నీ మీద ఉండకూడదు అని అనుకుంటే నీవు దుష్టుల ఆలోచన చొప్పున, అన్యుల ఆలోచన చొప్పున కానీ, మతశాఖ వాళ్ళ ఆలోచన చొప్పున కానీ, మతశాఖ సంబంధమైన వారి యొక్క ఆలోచన చొప్పున కానీ, అలాంటి పనికిమాలి వారి యొక్క ఆలోచన చొప్పున కాకుండా ఆయన ఆలోచన చొప్పున నడుస్తూ ఉండేది ఆయన యొక్క వధువు, ఆయన నామనిస్తారు. అందుకనే 1000 ఏళ్ల పాలనలో, రాబోయే రాజ్యంలో అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవరు.
అక్కడ ఆయన ఆలోచన ప్రకారమే జీవిస్తూ ఉంటారు. ఆయన ఆలోచన ప్రకారమే ఆయన మహింపరుస్తూ దూతల వలె ఆయన ఘనపరుస్తూ ఉంటారు. అందుకని ఆయన ఆలోచన ప్రకారం నడిచేవాళ్ళు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు తప్ప దుష్టుల ఆలోచన చొప్పున, దుష్ట ఆలోచన అంటే అసూయతో కూడినటువంటి ఆలోచనలు, ద్వేషంతో కూడినటువంటి ఆలోచనలు, లేకపోతే ఆ యొక్క క్రోధముతో కూడినటువంటి ఆలోచనలు, లేదా మత్సరముతో కూడి ఇలాగ రకరకాల చెడ్డ వాటి వలన వచ్చేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఆ రాజ్యంలోనికి రారు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కానీ వాళ్ళు అసూయపడడము, ద్వేషించడము, పగబట్టడము, కక్ష కట్టడము ఈ రకరకాలుగా ఉంటారు. కాబట్టి అలాంటి గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడే వదిలేస్తాడు. ఆయన అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడే విడిచిపెట్టేసి ఆయన ఆలోచన ప్రకారంగా నడిచే వాళ్ళు ఆయన ఏం చేస్తాడు చెప్పండి, తీసుకుని వెళ్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాపుల మార్గమున నిలువక. పాపులంటే ఎవరు అని అంటే అవిశ్వాసులే పాపులు. అవిశ్వాసమే పాపమని బైబిల్ చెప్తుంది. ఆయన వాక్యమును నమ్మకపోవడమే, ఆయన నమ్మకపోవడమే పాపం. వాక్యముని విని, వాక్యమును గురించి ఎరిగి ఉండి, ఆ వాక్యముని ఎరిగి ఉండి, అందుకని బైబిల్ ఏం చెప్తుంది, ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపమనం. ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ చెడ్డ ఫలములు తినకూడదని వాళ్ళు ఎరిగి ఉండి కూడా వాళ్ళు తిన్నారు, అదే పాపం. అలాగే ఇజ్రాయిలు వాళ్ళు కానాను దేశానికి వెళ్ళాల్సి ఉంది. ఆ కానానుకు వెళ్ళాలని వాళ్ళకు తెలుసు. అయితే వాళ్ళు ఏం చేశారనండి, వాళ్ళు ఆ కానాను వైపు వాళ్ళు మనసు పెట్టకుండా వాళ్ళు ఐగుప్తు మీద మనసు పెట్టారు. ఐగుప్తు వాళ్ళది కాదని తెలుసు, అది వాళ్ళకు వాగ్దానం చేయబడిన దేశం కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి ఉండి కూడా ఆయన ఏం చేశారనేది వాళ్ళు ఐగుప్తు మీద మనసు పెట్టారు. ఈనాడు కూడా చాలామంది ఏది పాపమో వాళ్ళకు తెలుసు, తెలిసి ఉండి కూడా చేస్తూ ఉంటారన్నమాట. అదే పాపం. ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం. సర్వశక్తిమంతులు భయభక్తులు కలిగి ఉండాలని తెలుసు, బైబిల్ దివారాత్రులు చదవాలని తెలుసు, ప్రార్థన ఎల్లప్పుడు చేయాలని తెలుసు, ప్రేమ కలిగి ఉండాలని తెలుసు, జాలి కలిగి ఉండాలని తెలుసు. ఇవన్నీ ఎరిగి ఉండి కూడా వాటిని పాటించకుండా ఉండేటువంటి వారిని పాపులు అంటారు. ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకపోవడమే పాపం. వాళ్ళకి తెలుసు, వాక్యం అంతా తెలుసు, బైబిల్లో పాటలన్నీ తెలుసు, లేఖనాలు అన్నీ తెలిసి ఉండి కూడా వాడు దాన్ని అనుసరించకుండా వెళ్తుంటారే. ఏమి చేయాలో ఎరిగి ఉండి ఆ విధంగా చేయకుండా ఉండేటువంటి వారే పాపులై ఉన్నారు. అందుకని అవిశ్వాసమే పాపం. వాళ్ళు అవిశ్వాసులు, తెలుసు వాళ్ళకి అన్నీ, కానీ ఆయన మీద, ఆయన కార్యముల మీద, ఆయన రాజ్యం పట్ల వాళ్ళకు విశ్వాసం ఉండదు. అలాంటి వారు అందుకనే పాపుల మార్గమున నువ్వు నిలవద్దు. పాపులు వచ్చే మార్గమున, పాపులు వెళ్ళేటువంటి మార్గమున, పాపులు వచ్చే మార్గమున నువ్వు నిలవద్దు. వాళ్ళ మార్గమున నిలిచినట్లయితే ఆ పాపులను బట్టి నువ్వు కూడా పాపిగా మారిపోతావు. అందువల్ల ఆయన వధువు పాపుల మార్గమున నిలవదు, కానీ ఆయన మార్గములో ప్రయాణం చేస్తాం. ఆయన మార్గం అనగా వాక్యమే, ఆ వాక్యమును బట్టి నడుస్తాడు. ఈ కాలానికి సంబంధించినటువంటి, ఈ తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వర్తమానమును బట్టి ఆమె నడుస్తూ ఉన్నది. అందువలన ఆయన పిల్లలు అనంటే అనగా సర్వశక్తిమంతుడి పిల్లలు అనంటే, లేకపోతే ఆయన వధువు అనంటే పాపులు నడిచే మార్గమున నడవదు, పాపుల మార్గమును నిలవదు, దుష్టుల ఆలోచించప్పుడు నడవదు. మన ఫ్రెండే కదా, మన స్నేహితులే కదా, వాళ్ళే దుష్టులు, లోక సంబంధమైన వారు, వాళ్ళే పాపులు. ఏంటిరా ఇక్కడ నిలబడ్డామంటే ఫ్రెండ్ కోసం నిలబడ్డానంటారు, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఫ్రెండ్ కోసం ఉండాలంటారు. ఈ విధంగా పాపుల మార్గమును నిలబడి పాపుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటారు. అందువలన పాపము వాళ్ళ సాంగత్యం చేయటమే పాపము. బైబిల్ చెప్తుంది లోకస్తుల సహవాసం చేయకూడదని తెలుసు, అలాగే టీవీలు చూడకూడదని తెలుసు, వాళ్ళకి సీరియళ్ళు చూడకూడదని తెలుసు, సినిమాలు చూడకూడదని తెలుసు. అంటే అపవిత్రమైన డ్యాన్సులు, అపవిత్రమైన పాటలు, అపవిత్రమైన వాటిని, ఆ సంగీతాలు, వాటిని వినకూడదని, చూడకూడదని ఎరిగి ఉండి కూడా వాటిని చూస్తూ వాటిని ఆనందిస్తూ కొనసాగినటువంటి పాపులు ఉన్నారు కనుక అట్టి పాపులకు నడిచేటువంటి మార్గములో నువ్వు నిలవకుండా నీవు ఆయన మార్గములో నడవాలి. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నేనే మార్గము, సత్యము, జీవము. అందుకని ఆయన మార్గముగా ఉన్నాడు, సత్యముగా ఉన్నాడు, జీవముగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పునరుద్ధానముగా ఉన్నాడు.
నేనే మార్గము, ఆయనే మనకు మార్గమైనాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? పునరుద్ధానముగా ఉంది. పునరుద్ధానం రాయిగా అంటే నిన్ను ఈ మరణము నుండి, ఈ మర్త్యమైన వాటి నుండి, నశించే వాటి నుండి పైకి తీసుకునేటువంటి ఆ పునరుద్ధానపు రాయిగా ఆయనే, పునరుద్ధానము తలరాయిగా ఆయన ఉన్నాడు. నీ శరీరాన్ని మార్చేటువంటి వాక్యముగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు వాక్యం ఏమిటంటే నీ హృదయాన్ని మారుస్తుంది. అప్పుడు ఈ శరీరం కూడా ఏమైపోద్ది చెప్పండి? మారిపోద్ది. మనసు మారినప్పుడు ఈ శరీరం కూడా మారిపోద్ది. అందువలన ఈ యొక్క శరీరాన్ని మార్చేటువంటి వాక్యము, అందుకని ఇప్పుడు ఆయన పునరుద్ధాన వాక్యముగా ఆయన ఉన్నాడు. కాబట్టి పాపులు మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఆనాడు మెస్సీని వాళ్ళు అవిశ్వాసులు ఏం చేశారనంటే ఆయన నమ్మక, ఆయన అద్భుతాలు చేస్తుంటే, మహత్కార్యాలు చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, లేకపోతే ఆయన శిలువ మోసుకొని వెళుతూ ఉంటే రకరకాలుగా అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. అలాగే ఏలీషాను కూడా బోడివాడ అని అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. అలాగే నీతివంతుల్ని ఎగతాళి చేసేటువంటి, మెస్సీని ఎగతాళి చేసేటువంటి, ఆయన మాటల్ని, ఆయన కార్యాలని ఎగతాళి చేసేటువంటి అలాగా అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చొనకూడదు. వాళ్ళు గర్విష్ఠులు, వాళ్ళు అవిశ్వాసులు, వాళ్ళు దుష్ట మార్గంలో ఉన్నటువంటి వారు, చెడ్డవారు వాళ్ళు. అందువలన అట్టి వారితో నీవు సాంగత్యము చేయకూడదు. అలాంటి వారు కూర్చుండే చోట నువ్వు కూర్చొనకూడదు. అలాంటి చెడ్డవారి దగ్గర నువ్వు కూర్చోకూడదు. ఆ చెడ్డవారి మార్గంలో నువ్వు నిలవకుండా, దుష్టులు ఆలోచించప్పుడా నడవకుండా నీవు ఉన్నట్లయితే అప్పుడు ఆయన రాజ్యంలో నీవు ఉండడం అనేది జరుగుతుంది. ఆయన హల్లెలూయా. ఎందుకని? దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏమవుతుంది? విడిచిపెట్టబడతాం. పాపుల మార్గం నిలిస్తే ఆ పాపులు నిన్ను పాడు చేసేస్తారు, అప్పుడు విడిచిపెట్టబడతాం. అపహాసకులు కూర్చున్న చోట చాలామంది నలుగురు కుర్రోళ్ళకు ఎక్కడ కూర్చున్నారు అనుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దోళ్ళు నలుగురు అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఎవరైనా అక్కడ నలుగురు నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అపహాస్యం చేస్తూ, ఎగతాళి చేస్తూ, నవ్వుతూ, అర్థమైందా? నీతిమంతులను చూసి నవ్వడం, వాళ్ళని చూసి నవ్వడం, వీళ్ళని చూసి నవ్వడం, ఇవన్నీ కూడా అపహాస్యం చేసుకుంటూ కబుర్లు చెప్పుకొని, అవి ఇవి చెప్పుకొని అపహాస్యంగా నవ్వుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి అపహాసకులు కూర్చుని చోట నువ్వు కూర్చో. అందుకే ఆయన అపహాస్యం చేసేవారు. ఇదిగో చాలామంది నువ్వు చనిపోయిన బ్రతికించావు కదా, తాను రక్షించుకుంటాడేమో, అలాగ రకరకాలుగా మాటల ద్వారా ఆయన ఏం చేశారంటే ఎగతాళి చేశారు, నవ్వారు. అందుకని అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకూడదు. నువ్వు కూర్చున్నావనంటే నువ్వు పడిపోవడానికి నువ్వు వెళ్ళిపోయినట్టే. అందువలనే అలాంటి అపహాసులు కూర్చుండే చోట కూర్చునేవారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ విషయాలు చెప్పుకోవడానికి, నవ్వుకోవడానికి బాగుంటాయి. పాపులు నడిచే మార్గమున ఆ పాపులు మాటలు వినడం, పాపుల యొక్క లోక విషయాలు అవన్నీ వినడం, దుష్టులు ఆలోచించప్పుడు నడవడం, ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆయన వధువు కిందకు రారు. వీళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు. ఈ టైప్ వాళ్ళు కాదు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే దుష్టులు ఆలోచించప్పుడు నడవకుండా, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చోరు. వీళ్ళు దుష్టులు ఆలోచించప్పుడు నడవరు, పాపులు నడిచే మార్గమున నిలవరు. అపహాసకులు కూర్చుండే చోట, పాపులు కూర్చుండే చోట, అవిశ్వాసులు కూర్చుండే చోట, అలాగే అన్యులు కూర్చునే చోట, మత్స్యాకుడు కూర్చున్న చోట, ఇలాగా ఆ సర్వశక్తిమంతులు అంటే భయభక్తులు లేనటువంటి, ఆ వాక్యం అంటే బైబిల్ లేనటువంటి, పాపం అంటే బైబిల్ లేనటువంటి అలాంటి జనులతో పాటు కూర్చోనకుండా యావే ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు. ఆయన నామనిస్తాం. దుష్టుల ఆలోచన చెప్పున ఆనందించడం కాదు, పాపుల మార్గం నిలిచి పాపుల మాటలను బట్టి నువ్వు ఆనందించడం కాదు, అపహాసకులు వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు నవ్వుతూ ఉంటే నువ్వు కూడా వాళ్ళు కూడా చేరిపోయి నవ్వడం కాదు, ఆనందించడం కాదు. ఇదంతా కూడా అది లోక సంబంధమైన, మత్స్యాక సంబంధమైన వాడు చేసే పనులు ఇవన్నీ. ఆయన వధువు అయినట్లయితే వారితో కాకుండా, వారితో నిలవకుండా, వారు ఆలోచించకుండా నడవకుండా ఆమె ధర్మశాస్త్రమును
ధర్మశాస్త్రం అనగా ఈ కాలంలో ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అయితే ఈ రోజుల్లో మనకి ఇవ్వబడినటువంటి వాక్యమును బట్టి వేకు నక్షత్రాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటుంది ఆయన. అది ఆయన వధువు అంటే. ఆ రోజుల్లో వాళ్ళకి ధర్మశాస్త్రము, ఆ తర్వాత క్రొత్త నిబంధన. ఇప్పుడు మనం స్థిరమైనటువంటి నిబంధన కాలంలో ఆయన ఆమనిస్తాం. హల్లెలూయా. అందుకనే ఇది శాశ్వతమైన కృపా కాలం, వధువుకి, అందరికీ కాదు. అందువలన ఇప్పుడు నీవు స్థిరమైనటువంటి నిబంధన, దావీదుతో ఆయన స్థిరమైన నిబంధన చేశారు. సౌలుకి నా కృప దూరమైనట్టు నీకు ఇంకా నా కృప దూరము కాదు, నిబంధన ఇక దూరము కాదు. అలాంటి నిబంధనను ఆయన దావీదుతో చేశాడు. అందుకనే దావీదు కుమారుడుగా వచ్చి ఆయన 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. అందుకని స్థిరమైన రాజ్యం రాబోతా ఉంది. ఇక్కడ భూమి మీద ఒక రాజ్యం తర్వాత ఒక రాజ్యం, ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం. అలాగా ఇప్పుడు 4వ రాజ్యము రోమా సామ్రాజ్యం క్రింద ఉన్నాం. బబులోను సామ్రాజ్యం పోయింది, మాది పార్శిక సామ్రాజ్యం పోయింది, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం పోయింది, త్వరలో ఈ రోమా సామ్రాజ్యం కూడా పోయి, అందుకని ఒకదాని తర్వాత స్థిరంగా లేదు ఏ రాజ్యం కూడా. కానీ ఆయన యొక్క రాజ్యం రాబోతూ ఉంది, అది స్థిరమైనటువంటిది, కదల్చబడినటువంటిది. అందుకని ఆ రాజ్యంలోనికి ఈ స్థిరమైన నిబంధన పొందిన వారు మాత్రమే ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఆయన నామస్తారు. అందరికీ నిబంధన కాదు, దావీదుతో ఆయన నిబంధన చేశాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆ వాక్యముందు ఆనందించు. మనుషులు ఈనాడు దేని బట్టి ఆనందిస్తున్నారు చెప్పండి? లోకములో వాళ్ళకి లోక సంబంధమైన విషయాలు వింటూ, లోక పాటలు వింటూ, లోక డ్యాన్సులు చూస్తూ, లేకపోతే ఆ సెల్ ఫోనుల్లో అవి ఇవి చూసుకొని ఆనందపడిపోతూ ఉంటారు, సంతోషపడిపోతూ ఉంటారు, వాటి యందు ఆనందిస్తూ ఉంటారు, వాటిని చూసుకొని ముసిముసి నవ్వుకుంటూ ఉంటారు. అవి వ్యర్థమైన వాటిని, లోక సంబంధమైన వాటిని నీవు అలాగ లోక సంబంధమైన వాటి యందు ఆనందించేవారు లోకస్తులు ఆనందిస్తారు, మతశాఖ వాళ్ళు ఆనందిస్తారు. కానీ ఆయన వధువు అయినట్లయితే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉంది, ఆయన మాటలు ఏందో ఆనందిస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు అయినట్లయితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి సరదాగా చెప్పుకొని నవ్వుకుంటూ ఆ విధంగా ఆనందిస్తూ ఉంటారు లోకంలో మనుషులు. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని ఆనందిస్తూ ఉంటారు. కొంతమందికి లోక విషయాలు వింటుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, వాక్యం అంటే వాళ్ళకి ఆనందంగా ఉండదు. ఆ పక్కోళ్ళ గురించో, ఈ పక్కోళ్ళ గురించో, వెనకోళ్ళ గురించో, ముందోళ్ళ గురించో ఏ కబుర్లు చెప్తూ ఉంటే అలాగా దుర్ర చెవులు కలిగి, గాడిద చెవులు కలిగి చక్కగా అలాగ వింటూ ఉంటారు అన్నమాట, ఆనందిస్తూ ఉంటారు. ఇంకా చెప్పు, బాగా చెప్తున్నావు, ఇంకా చెప్పు. ఆ లోక విషయాలకైతే చాలా ఆసక్తిగా ఉంటారన్నమాట. లోక విషయాలు తెలుసుకొని ఆ విధంగా ఆనందపడిపోతూ ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళు, ఆ లోక విషయాలు వాటి మీద మనసు కలిగిన వాళ్ళు ఆ రాజ్యంలో రారు. ఆ రాజ్యంలో ఎందుకంటే అలాంటి విషయాలు ఉండవు, అలాంటి కబుర్లు చెప్పుకోవడం ఉండదు అక్కడ, అలాంటి ఆనందాలు ఆ రాజ్యంలో ఉండవు. ఆ రాజ్యంలో ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటారు. అందుకనే తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం నుండి మిక్కిలి ఆనందించారు, వాళ్ళు ఆనందభరితులయ్యారు. అంతేగాని అబ్బా మనము ఈ యొక్క యెరూషలేముకి వచ్చాం, లేకపోతే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చాం, ఎంత బాగుందో, చాలా బాగుంది, అది చూడు ఇది ఎంత బాగుందో, అది చూడు ఎంత బాగుందో అని లోక సంబంధమైన వాటిని చూసుకొని ఆనందించలేదు, పార్కులకు వెళ్ళి ఆనందించలేదు, బీచ్లకు వెళ్ళి ఆనందించలేదు. మీకు అర్థమైందా? లేకపోతే ఈ యొక్క లోక సంబంధమైన ఆ యొక్క వాటిలో ప్రయాణిస్తూ ఆనందించలేదు. మీకు అర్థమవుతుందా? దేని బట్టి ఆనందిస్తూ ఉంటుందంటే ఆయన వధువు వాక్యమును బట్టి ఆనందిస్తుంది. మీకు అర్థమవుతుందా? వీటి మీద వాటి మీద ప్రియులార లోకంలో మనుషులు మనం చూస్తుంటాం. మనము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆనందిస్తూ ఉంటారు, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అవన్నీ చూసుకుని ఆనందపడిపోతూ ఉంటారు. మనుషుల ఆనందం బట్టలు చూసుకొని ఆనందపడిపోతూ ఉంటారు. ఈ లోక సంబంధం వాటిని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంటారు. ఇవి వ్యర్థమైన, మర్త్యమైన, నశించేటువంటి వాటి యందు ఆనందించేవారు ఆయన వధువు కాదు. ఎందుకంటే ఇలాంటి ఆనందాలు ఆ రాజ్యంలో ఉండవు. ఆయన రాజ్యంలో ఇలాగ ఆనందించేవారు ఉండరు. నువ్వు ఎప్పుడు కూడా
వాక్యమందు మాత్రమే, ఆయనందు మాత్రమే ఆ వాక్యాన్ని విని ఆనందించాలి. ఈరోజు నాకు ఆయన మంచి వర్తమానం ఇచ్చాడు, లేకపోతే బైబిల్లో నేను చదువుతున్నప్పుడు నాకు మంచి వాక్యమును ఆయన నాకు అనుగ్రహించాడు. ఎలాగూ ఆయన ప్రజలను బట్టి, ఆయన రాజ్యాన్ని బట్టి, ఆయన బట్టి ఆనందించి, అంటే అమర్త్యమైన వాటిని బట్టి ఆనందించేవారు ఆ రాజ్యంలో ఉంటారు. నీతిని బట్టి ఆనందించేవాడు, ప్రార్థన బట్టి ఆనందించేవాడు, విశ్వాసం బట్టి ఆనందించేవారు, బైబిల్ దివారాత్రులు చదువుతూ వాటిని ఆనందించేవారే ఆ రాజ్యంలో ఉంటారు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఆనందిస్తూ ఉన్నట్లయితే ఆయన రాజ్యానికి వస్తావు. నువ్వు గనక అదే మత్స్యాకులు అయినట్లయితే, ఆ లోకస్తులైనట్లయితే లోక సంబంధమైన వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి నీవు కూడా అలాగ ఆనందిస్తూ ఉన్నావంటే నీవు కూడా ఆ లోక సంబంధమైనది నీలో పనిచేస్తున్నట్లు లెక్క, నీలో అది కార్యం జరిగిస్తున్నట్లు లెక్క. వాళ్ళలో ఉన్న స్పిరిట్, వాళ్ళలో ఉన్న ఆత్మ, వాళ్ళలో ఉన్న ఆ స్వభావం నీలో ఉన్నట్లయితే నీవు కూడా లోకస్తులతో పాటు విడిచిపెట్టబడతావు. కాబట్టి అలా విడిచిపెట్టబడకూడదనంటే నువ్వు అమర్త్యమైన ఆనందాన్ని విడిచిపెట్టేసి అమర్త్యమైన ఆనందాన్ని ధరించుకోవాలి. దీనిలో నువ్వు దివారాత్రులు ఆనందిస్తూ ఉండాలి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తుంటారండి, ఇలా వాక్యం విని అందరితో పాటు ఆనందించి, ఒకవేళ ఆనందించలేదు అనుకుంటారేమో అనుకుని ఆనందించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మళ్ళీ లోక సంబంధమైన వాటిని ఆనందిస్తుంటారు. బజారుకి వెళ్ళినప్పుడు వాటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఇలాగ ఆనందిస్తూ ఉంటారు. మరలా వాక్యం దగ్గరికి వచ్చి వాటి ఎందుకు కూడా ఆనందిస్తూ ఉంటారు. అది దయ్యం, అది సాతాను. పరిశుద్ధాత్మను బట్టి దివారాత్రులు ధ్యానించేవు, దివారాత్రులు ఆనందించేవు, దివారాత్రులు వాక్యం ముందు ఆనందించు. అందుకని బైబిల్లో ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించును. ఆయన అనగా వాక్యమే. ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించుడి. కాబట్టి నువ్వు ఎవరి యందు ఆనందిస్తున్నావో నువ్వు ఆలోచించేయాలి. లోకస్తులైనట్లయితే లోక సంబంధమైన వాటి యందు, అపవాది యందు, పాపమందు ఆనందిస్తూ ఉంటారు, పాపపు కార్యాలందు ఆనందిస్తూ ఉంటారు, పాపులతో సహవాసం చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. నీవైనట్లయితే మెస్సయ్యతో స్నేహం కలిగి నువ్వు ఆనందిస్తావు, మెస్సయ్యతో సహవాసం కలిగి నువ్వు ఆనందిస్తూ ఉండాలి. అందుకని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అనగా మెస్సయ్యని ఎల్లప్పుడూ కూడా నువ్వు ధ్యానించుతూ ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా. అట్టివాడు ఎవరైతే పాపులు కూర్చొనక అనగా అపహాసులు కూర్చునే చోట కూర్చొనక, పాపుల మార్గమున నిలవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రులు కూడా రాత్రింబగులు కూడా దాని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటారో, చదువుతూ ఉంటారో, ధర్మశాస్త్రము లేకపోతే ఆ వాక్యం అనగా ఇప్పటి కాలం యొక్క వాక్యాన్ని గురించి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, ఇవే ఎప్పుడైతే చదువుతూ ఉంటారో అప్పుడు అలాంటి వారు నీటి వారం నాటబడినటువంటి చెట్టు వంటి వారు. ఆయన మనసు అంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు. నీరు ఉందనుకోండి, ఇప్పుడు చెరువులు ఉంటుంటాయి ఊళ్ళల్లో, ఆ చెరువులు చుట్టూరు గట్టు ఉంటుంది, లేకపోతే ఆ గట్టు మీద చెట్లు ఉంటాయి. అవి నీటి ఒడ్డునున్న చెట్లు చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అలాగే ఆయన వధువు కూడా నీటి ఒడ్డునున్న చెట్టు వలె, ఈ వధువు కూడా వాక్యాన్ని ఎల్లప్పుడూ ధ్యానించండి. వధువు కూడా ఆ చెట్టులా ఉంటుంది అనమాట. ఆయన నమనిస్తాం. హల్లెలూయా. ఆ చెట్టులాగా దివారాత్రులు వాక్యంని ధ్యానించేవారు ఎలా ఉంటారు చెప్పండి? నీటి ఒడ్డునున్న చెట్టులా ఉంటారు. నీవు కూడా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఆ చెట్టు ఎంతో చూడండి, ఆకు వాడక, ఆ చెట్టు ఎక్కడ కూడా నీరు సరిపోక ఆకు వాడిపోవడం కానీ, ఆకు ఎండిపోవడం కానీ, ఏమండి ఆకు వాడకుండా అలాగా వాడిపోకుండా పచ్చగా కనపడతా ఉంటుంది అన్నమాట. ఆ చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? ఎండిపోవడం కానీ ఏమీ ఉండదు. అది ఆ చెట్టు ఆకులతోటి, పచ్చని ఆకులతోటి నిగనిగలు ఆడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా నీటి ఒడ్డున నాటబడినటువంటి ఆ చెట్టు ఎలాగో అలాగే ఇక్కడ కూడా వాక్యమును ఎప్పుడు ధ్యానించే వ్యక్తి అలాగా పచ్చగా కనపడుతుంటాడు. ఎండిపోయిన జీవితం వల్లే కాకుండా, ప్రార్థన లేని జీవితం వల్లే కాకుండా, లోక విచారాలతో కాకుండా, ఐక్య విచారాలతో కాకుండా,
లోక ఆలోచనలతో కాకుండా ఆ నీటిని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి వీరు ఆత్మ సంబంధముగా చాలా పచ్చగా ఉంటారు. ప్రేమలో పచ్చగా ఉంటారు, దయలో పచ్చగా ఉంటారు, క్షమించడంలో పచ్చగా ఉంటారు, పరలోక రాజ్యం పట్ల ఆసక్తిలో పచ్చగా ఉంటారు. అలాగే ప్రార్థనకు రావడం విషయంలో, అన్నిటి విషయాల్లో ఆసక్తి కలిగి చాలా పచ్చగా, అన్నిటిలో కూడా పచ్చగా కనపడుతుంటారు. మీకు అర్థమైందా? దేంట్లో కూడా ఎండిపోయినట్టు ఉండరు, మీరిపోయినట్టు ఉండరు. వాక్యాన్ని నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటారు. అలాగే ఈ వాక్యాన్ని కూడా దివారాత్రులు ధ్యానించేవారు కూడా ఆ విధంగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో కనపడుతుంటారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. జాన్సన్ గారు, మేము అక్కడ ఒంగోలులో ఉన్నప్పుడు జాన్సన్ గారు బోరద్దుని పంపిస్తే, లేకపోతే ఇక్కడ నేను మీటింగ్స్కి వచ్చినప్పుడు కాకినాడలో ఆ బుక్స్ ఉంటే 10 సార్లు 15 సార్లు చదివాడు. ఆసక్తి అనమాట, మళ్ళీ చదవాలి, మళ్ళీ చదవాలి. అలాగూ వాక్యం కూడా చదువుతుండే కొలది మరలా వాక్యము, ఆ పత్రికలు కానీ వాక్యం కానీ చదివే కొలది మరలా చదవాలనిపిస్తూ ఉన్నదనంటే అతడు నీటి ఒడ్డున నాటబడిన చెట్లు అంటాడు అనమాట. ఏముందో తెలిసిందే కదా, యోబు గురించా తెలిసిందే కదా, ఇంతకుముందు చదివాను నాకు అర్థమైపోయింది. అబ్రహాం గురించా తెలిసిందే కదా, దానియేలు గురించా నాకు తెలిసిందే కదా, ఆ పత్రికలో చెప్పిందా నాకు అర్థమైపోయింది. వినేదే కదా, మనం ఎప్పుడు వినేదే కదా. ఆ స్వభావం కలిగిన వారు పచ్చగా ఉండలేరు. దివారాత్రులు వాటిని ధ్యానించలేరు. వాటిని పక్కన పడేసి వాళ్ళ తలంపుల్లో, వాళ్ళ ఆలోచనలో, ఐక్య విచారాల్లో కొనసాగుతూ ఉంటారన్నమాట. కారణం ఏమిటంటే వీళ్ళు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండడం లేదు కనుక వీళ్ళ ఆత్మీయ జీవితం పచ్చగా ఉండదు, ఆనందముతో ఉండదు. అందుకని ఆ చెట్టు చూడండి ఎలా ఉంటుంది చెప్పండి. దివారాత్రులు ఆ చెరువులో నీళ్లు తాగుతూ ఆనందంగా కనపడిపోతూ ఉంటుంది. పచ్చ కనపడుతుందంటే ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది అన్నమాట. అలాగే నీవు కూడా వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆనందంతో కనపడుతుంటావు. నీతి, సమాధానము వచ్చేసి పరిశుద్ధాత్మ ఆనందముతో, ఆనందము ఆయన బట్టి, ఆ నీటిని బట్టి, ఆ వాక్యాన్ని బట్టి ఆనందము కలుగుతూ ఉంటుంది. నీకైనట్లయితే అది ఉండదు. ఎందుకంటే దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఆనందంతోనే ఉంటాం అనమాట ఆయన యందు. కానీ కొంతకాలము వాక్యంని ధ్యానిస్తూ ఉంటారు. ఈలోపు ఏ శోధనలో ఏదో రాగానే దాని గురించి ఆలోచిస్తూ పడిపోతారు. ఇంకా ఇవి ఆలోచిస్తూ కొనసాగుతారు. మరలా వాక్యం విన్నప్పుడు, ఏదో దెబ్బ తగిలినప్పుడు, గుర్తుకొచ్చినప్పుడు మరలా వాక్యంని ధ్యానిస్తూ ఉంటారు. కానీ ఆనందం ఉండదు. ఈ పరిస్థితి కాదు. దివారాత్రులు ధ్యానించేవారు ఆనందముగా, ఎల్లప్పుడూ సంతోషముగా, ఆనందముగా ఉంటారు. నువ్వు ఎప్పుడు చదువుతూ ఉండు బైబిల్, విన్న వాక్యాన్ని పనిలో ఉన్నా, ఎక్కడున్నా ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటి గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నట్లయితే ఆ మనసులో నీకు ఆయనేందే ఆనందిస్తూ ఉంటావు అనమాట. మీ భర్తో లేకపోతే నీకు ఇంట్లో నీ భార్య ఎవరొకరు తీసుకొచ్చి నీ చేతిలో 1000 రూపాయలు పెట్టినా, 10,000 పెట్టినా వాటి మీద ఆనందం ఉండదు. కానీ ఆయన బట్టే నువ్వు ఆనందిస్తూ ఉంటావు. అవి నీకు ఆనందాన్ని ఇవ్వవు. లేకపోతే ఏదో ఒక వస్తువు ఏదో ఒకటి కొనుక్కొచ్చినా కానీ నీకు అది ఆనందంగా కనపడదు. కానీ ఆయన ఎందు మాత్రమే నువ్వు ఆనందపడిపోతూ ఉంటావు. ఎందుకంటే దాని నుండి దాటి వచ్చేసావు. ఇంక వీటిని బట్టి ఆనందం ఉండదు నీకు. అలాంటి వారికి ఆ రాజ్యం అంటే, అలాంటి వాళ్ళకే ఆ రాజ్యంలోని ప్రవేశిస్తారు. ఆయన ఎందుకంటే అక్కడ కూడా ఆయన ఎందు ఆనందం ఏముంటుంది? ఎప్పుడు కూడా ఆయన ఎందు ఆనందిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఎందు ఆనందిస్తూ ఉంటారు. ఆయనింది. అందుకని చాలామందికి ఏమైపోతుందంటే ఆయన ఎందు ఏం ఆనందం ఉండదు. కానీ ఏదైనా కొన్నప్పుడు, లేకపోతే ఏదన్నా అమ్మినప్పుడు, లేకపోతే ఏదైనా సంపాదించుకున్నప్పుడు వీటిల్లో ఆనందంగా కనపడతా ఉంటారు. హుషారుగా కనపడతారు, చలాకీగా కనపడిపోతుంటారు. ఆ చలాకీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆనందంలో, ఇటు కోసం. కానీ వాక్యం ఉంది ఆనందం ఉండదు. వీళ్ళకి వాక్యం ఉంది, వీళ్ళకి ఏముండదు చెప్పండి. అసలు దివారాత్రులు ధ్యానించాలనే ఉండదు. ఇలాంటి వాళ్ళు ఆ రాజ్యంలోనికి రాలేరు. ఆ రాజ్యంలోకి ఎవరు వస్తారు? దివారాత్రులు వాక్యమును ధ్యానించు, అనగా నీటి ఒడ్డున నాటబడినప్పుడు ఆ చెట్టు ఎలాగైతే ఆ నీటి ద్వారా అది పచ్చగా ఉండి ఆనందంగా కనబడిపోతూ ఉంటుంది. అంతేగాని నాకు నీరు లేదు అని అది బాధతో ఉండదు, కరువుతో బాధపడుతుంది. నీవు కూడా ఆత్మీయంగా ఏ కొరత లేకుండా ఆ వాక్యమును బట్టి, ఆయన కార్యాలను బట్టి,
ఆయన ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అతడు నీటి కాలంలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కొన్ని చెట్లు కొన్ని కాలాల్లో ఫలానికి వస్తాయి, ఇంకొన్ని చెట్లు ఇంకొక కాలంలో ఫలానికి వస్తాయి, ఇంకొక చెట్లు ఇంకొక కాలంలో ఫలానికి వస్తాయి. మామిడి చెట్లు ఎండాకాలంలో ఫలానికి వస్తాయి. ఈ విధంగా వాటి కాలముల్లో అవి ఫలానికి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఆయన వధువు ఫలించి ఉంటుంది అన్నమాట. దేనితో చెప్పండి? మంచి పువ్వులతోటి, కాయలతోటి చక్కగా ఫలించి కనపడతా ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ నీవు కూడా సత్క్రియల చేత, ఫలములు అంటే ఏమిటి చెప్పండి? క్రియలు, మేలుకరమైన క్రియల చేత ఫలించి ఉంటారు. వాక్యముని ధ్యానించడమే కాదు, ఆ చెట్టు పెరగడమే కాదు, ఆనందంతో ఉండడమే కాదు, ఆ ఫలములతో ఆయన కార్యములలోనూ ఆయన పనులు చేస్తూ ఆయన యొక్క కార్యములలో ఆ క్రియలు కలిగి అది మంచి ఫలములు అంటే తగిన కాలమందు అనగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆయన నామరిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు కూడా నీ కాలము తన కాలం అనగా ఈ కాలమే కాలం చెప్పండి. ఈ కాలమే కాలము, నీవు ఫలించేటువంటి కాలం నీ కాలం. ఈ కాలంలో నువ్వు చక్కగా ఫలించి ఉంటావు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ఫలించి ఉంటావు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ఫలించు. ఈ ఫలము కోసమే ఆయన్ని నీ భూమి మీదకి తీసుకొచ్చాడు, ఈ విధంగా ఫలించాలని. అంతేగాని లోకంలో చక్కగా తిరిగి లోకంలో ఎంజాయ్ చేయడానికి కాదు నువ్వు పుట్టింది, నువ్వు జన్మించింది. లోకంలో విలాసవంతంగా తిరగడానికి కాదు నువ్వు పుట్టింది, అనుభవించడానికి కాదు నువ్వు పుట్టింది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో నువ్వు ఆ విధంగా ఫలించాలి. అదే ఆయన రాజ్యము ముందు ఆయన రాజ్యముగా ఫలించాలని, ఆయన రాజ్యముగా ఫలించాలని. అందుకనే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు అది తగిన కాలమందు తన కాలమందు ఎలాగైతే ఫలించి ఉంటుందో నీవు కూడా ఈ కాలమందు, ఇది ఎత్తబడే కాలమందు, పునరుద్ధార కాలమందు, మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొనే కాలమందు ఇప్పుడు ఎదుర్కోవడానికి కావలసిన విధంగా, ఆయన మధ్యాకాశంలో కలుసుకోవడానికి కావలసిన విధంగా ఇప్పుడు నీవు వాక్యములో అన్నిటిలోనూ కూడా నెరవేర్చి నువ్వు నిలబడి ఉంటావు. ఆయన నామరిస్తావు. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏముందంటే ఆపద్దినమందు సమస్తము నెరవేర్చిన వారే నిలబడినట్లు అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు సమస్తమును నెరవేర్చి, ఆయన వాక్యములోని వాటిని నువ్వు నెరవేర్చి ఇప్పుడు నీవు చక్కని ఫలములతోటి, చక్కని ఆయన యొక్క రాజ్యముతోటి పైన యెరూషలేము వలె ఫలించుంటావు. పైన యెరూషలేము వలె నువ్వు చివరి కాలంలో ఫలించి ఉంటావు. షాలోముతో అనగా నిత్య షాలోముతో ఫలించి ఉంటావు. అందువలన తగిన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలె ఉంటావు. అప్పుడు అతడు చేయనిదంతయు సఫలమవునట్టు. నువ్వు చేసేదంతా కూడా నీకేం చేయాలి చెప్పండి? సఫలమవుతూ ఉంటుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసే పని ఏమవుతుంది చెప్పండి? సఫలమవుతుంది. కొంతమంది అంటారు, నేను అనుకున్నాను రా అది సఫలం అవ్వలేదు, ఇలా అనుకున్నాను రా అది సఫలం అవ్వలేదు, అలా అనుకున్నాను రా అది సఫలం అవ్వలేదు అంటుంటారు చాలామంది. కానీ నీవు ఆత్మ సంబంధంగా ఇదిగో నీ రోజంతా ప్రార్థించాలనుకున్నాను, అది సఫలమైంది. ఆ ప్రార్థనకి నాకు జవాబు వచ్చింది. ఆ ప్రార్థన ద్వారా ఆయన నాతో మాట్లాడాడు. నువ్వు చేసేది ఏది కూడా ప్రతిఫలం లేకుండా ఉండదు. ప్రతిది కూడా ఏమవుతుందో చెప్పండి? సఫలమవుతూ ఉంటుంది. ఆయన హల్లెలూయా. నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలి, అది సఫలమవుతుంది. ప్రతి విషయంలో కూడా ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నువ్వు సఫలమవుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సఫలమవడము, అందుకని అతడు చేయనిదంతయో
సఫలమగును. అతడు ఇలాగ చేయాలి, అలాగ నడవాలి, ఇలాగ జీవించాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, సత్యవంతుడిగా ఉండాలి అని అతడు చేసేటువంటి క్రియలన్నింటిని బట్టి సత్యవంతుడు అవుతాడు. నీతిమంతుడిని ఏ విధంగా అవుతాడు? క్రియల ద్వారా నీతిమంతుడు అవుతాడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ పని చేయకుండా అలాగ ఉన్నాడు అనుకోండి సర్వశక్తిమంతుడు, అతడు నీతిమంతుడని మనకు తెలీదు. ఆయన మన ప్రేమ కలిగిన వాడని మనకు తెలీదు. కానీ ఆయన కలవరి శిలువలో రక్తము చిందించి మరలా తిరిగి లేచుడు ద్వారా ఆయన ప్రేమ కలిగిన వాడిని అర్థం. అలాగే నువ్వు కూడా నీతిమంతుడు అని తెలియాలంటే క్రియల ద్వారానే. అందువలన నువ్వు చేసేదంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? సఫలమవుతుంది తప్ప ఏది ఉండదు. అందుకని మిగతా సంఘాలలో ఉన్నారు, మత్స్య సంఘాలలో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ నాటబడ్డారంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్లు కాదు, నీరు లేని గట్టున నాటబడిన చెట్లు అవి నీరు లేవు. అందుకనే అవి పరలోక సంబంధమైనటువంటి ఆనందము కానీ, పరలోక సంబంధమైనటువంటి సంతోషము కానీ, ఆ పరలోక సంబంధమైన ఆ పచ్చదనం కానీ, పరిశుద్ధత కలిగిన లేకపోతే నీతి, ఆ లక్షణాలు ఆయన యొక్క లక్షణాలతో పచ్చదనం కానీ ఏమీ లేకుండా ఒక సాతానుని యొక్క లక్షణాలతో కనబడుతూ ఉంటారు. ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన బ్రతుకు, పాపపు బ్రతుకు, అన్యాయ బ్రతుకు, మోసపు బ్రతుకు, వ్యభిచార బ్రతుకు, దొంగతనంతో కూడిన బ్రతుకు, ఇలాగ మోసపు బ్రతుకుతో, మోసపు బోధలతో, మోసపు సిద్ధాంతాలతో ఆ యొక్క వేశ్యలని బైబిల్ చెప్తా ఉంది. అవన్నీ కూడా నీరు లేని చోట నాటబడినట్టు చెట్లు లాంటివి. అవి ఎండిపోయి బొగిలిపోయి కాల్చివేయబడడానికి కానీ దేనికి పనికిరానటువంటి చెట్లు లాంటివి. నీవైనట్లయితే ఆయన నీటి ఒడ్డున నాటబడిన చెట్టువి. అందుకని నీవు చేయునది సఫలమవుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైనవి నీ జీవితంలో ఏమవుతాయి చెప్పండి? సఫలమవుతూ ఉంటాయి. నువ్వు చేసే కార్యాలు ఏమవుతాయి చెప్పండి? నువ్వు అనుకుని జరుగుతూ ఉంటాయి, నెరవేరుతూ ఉంటాయి. నువ్వు చేసే పనులన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? సఫలమవుతూ ఉంటాయి. ఆత్మ సంబంధంగా నువ్వు చేసే ప్రార్థన కానీ, నీ విశ్వాసంతో అడిగింది కానీ, ప్రతి విషయాలు కూడా ఏమవుతాయి చెప్పండి? సఫలమవుతూ ఉంటాయి. ఎప్పుడు? దివారాత్రులు వాక్యం ధ్యానిస్తూ ఉంటే. చాలామంది నేను ఇలా చేస్తున్నాను కానీ అవ్వడం లేదు, ప్రార్థన చేసుకుందామంటే కుదరట్లేదు, వాక్య ప్రకారంగా నిలబడలేకపోతున్నాను, నేను లోకస్తులతో సహవాసం కలిగి ఉండకుండా ప్రత్యేకంగా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నావు? నేను ఏ పాపం చేయకుండా, లేకపోతే పితృలు చెప్పకుండా, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా ఉండకుండా, లోకాశీలు లేకుండా ఉండాలంటే నా వల్ల అవ్వట్లేదు. ఇతరుల మీద అసూయ పడకుండా ప్రేమ కలిగి ఉండాలంటే నా వల్ల అవ్వట్లేదు. కారణం ఏంటి? నువ్వు నీటి ఒడ్డు నాటబడి చెట్టు వలె లేవు. దివారాత్రి వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఆ వాక్యాన్ని ధ్యానించకుండా ఉన్నదానిని బట్టి నేను ఇలా నాలో ఏ అసూయ లేకుండా నేను బ్రతకాలనుకుంటావు, కానీ అది సఫలం అవుతాం. అది అవ్వదు. అసూయతోనే బ్రతుకుతూ ఉంటాం. ఇతరులను ద్వేషించకుండా ప్రేమ కలిగి ఉండాలని నేను అనుకుంటుంటావు, కానీ అది సఫలం అవుతాం. కారణం ఏమిటి? నువ్వు దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఆ వాక్యం యందు ఆనందములు లేవు. నేను ఈ ఐక్య విచారాలు ఏమీ లేకుండా నేను జీవించాలనుకుంటావు, రేపటి గురించి ఆలోచించకుండా జీవించాలనుకుంటావు, వెనక ఉన్న వాటిని మర్చిపోయి ప్రేమ కలిగి ఉండాలనుకుంటావు, కానీ ఉండలేకపోతుంటావు. అది అవ్వట్లేదు. నేను అనుకుంటున్నాను కానీ ఏది అవ్వట్లేదు అంటుంటావు. కారణం ఏంటి? నువ్వు దివారాత్రులు వాక్యం ధ్యానించకుండా లోక విషయాలు ధ్యానిస్తూ ఉండవు. లోకంలో కనబడే వాటిని ధ్యానిస్తున్నావు. నీకు లోకంలో కనబడే అందమైన వాటి గురించి, వినడానికి వినసొంపుగా ఉండే వాటి గురించి వాటిని ధ్యానిస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ధర్మశాస్త్రం గురించి అనగా వాక్యం ఈ కాలం యొక్క వేకు నక్షత్ర వర్తమానం గురించి ధ్యానించడం వదిలేసి ఇంటి పక్కోళ్ళ గురించో ఇంటి ముందోళ్ళ గురించి వాళ్ళని ధ్యానిస్తూ ఉన్నావు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, వాళ్ళ మాటలు ఆలోచిస్తున్నావు. వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు తిట్టిన మాటలు, లేకపోతే రకరకాల మాటలు, లేకపోతే అక్కడ ఇక్కడైనా గొడవలు జరుగుతుంటే ఆ గొడవలు వినేసి ఆ మాటలు ఈ మాటలు ఏవో ధ్యానిస్తూ ఉన్నావు. వాటితో నీ హృదయం నిండిపోయింది, వాటిని ఆనందిస్తూ ఉన్నావు. అప్పుడు నువ్వు ఆత్మీయంగా నువ్వు చేసేటువంటిది ఏది కూడా సఫలం అవుతుంది. కాబట్టి సఫలం అవ్వాలంటే దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తుంటేనే సఫలం. నేను ఏమాత్రం గర్వం ఉండకూడదు, హెచ్చింపు ఏమి ఉండకూడదు నేను అనుకుంటావు నువ్వు, కానీ హెచ్చింపుతోనే బ్రతుకుతుంటావు. సఫలమవుతుంది అనుకున్నాయి ఆత్మీయంగా. కారణం ఏమిటి?
నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే కదా. దివారాత్రులు ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో అప్పుడు చేయునదంతయో సఫలమగును. అతడు చేసేదంతా కూడా, నేను భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకూడదని అనుకుంటే భూ సంబంధం వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా సఫలమవుతావు. ఆ చెట్టు ఎలాగైతే అది మంచి కాయలు కాయాలనుకుంటుంది, కాయలు కాసేస్తాయి. మంచి పూలు పూయాలనుకుంటుంది, పువ్వులు పూసేస్తాయి. సఫలమైపోతుంటుంది దాన్ని. అది కూడా ఏమనుకుంటే చెప్పండి, మొట్టమొదటి విత్తనం నాటినప్పుడు మొలకెత్తాలనుకుంటుంది. మొలకెత్తిన తర్వాత మంచి కొమ్మలు వేయాలనుకుంటుంది. ఆ కొమ్మల తర్వాత కాయలు, ఆకులు వేయాలనుకుంటుంది. ఆకుల తర్వాత చక్కగా పూలు పూయాలనుకుంటుంది. పూలు పూయాలనుకుంటే కాయలు కాయలు అన్నిటిలోనూ సఫలం వస్తూ ఉంటుంది అన్నమాట. కారణం ఏమిటి? నీటి ఒడ్డు నాటబడింది కాబట్టి. నీవు కూడా దివారాత్రుల వాక్యం ధ్యానిస్తూ ఉంటే నీవు కూడా ఆత్మ సంబంధంగా సఫలమవుతావు. నేను మంచి ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలంటే దానిలో సఫలమవుతావు. మంచి జాలి కలిగిన వ్యక్తిగా ఉండాలంటే సఫలమవుతావు. నవీన స్వభావం, క్రొత్త స్వభావంతో ఉండాలి. ఈ ప్రాచీన స్వభావం పోవాలి. మా బంధువుల నుండి, మా యొక్క ఊరు నుండి, లేకపోతే మా యొక్క తల్లిదండ్రుల నుండి, లేకపోతే మా వంశం నుండి వచ్చినటువంటి ఈ చెడ్డ ఆలోచనలు, ఈ అసూయ, కోపము, క్రోధము, కక్ష, ఈ రకరకాలైనటువంటి ఈ యొక్క చెడ్డవని కూడా నాలో నుండి పోవాలి అనండి. అవి సఫలం అవ్వాలనండి దివారాత్రుల వాక్యం ధ్యానిస్తే వాళ్ళే సఫలం అవుతారు. అందుకనే వాళ్ళు పరిశుద్ధాత్మయందు ఆ దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవారు పరిశుద్ధాత్మయందు ఆనందముతో కనపడతారు, సంతోషంగా కనపడతారు. అందుకని నువ్వు ఏమీ లేదు, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకుంటూ ఉంటూ, పనుల్లో కూడా ఆయన ధ్యానించుకుంటూ, అన్నీ మర్చిపోయి, లోక విషయాలు మర్చిపోయి, అన్నీ మర్చిపోయి ఆయన ధ్యానిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఆనందంతో కనబడతాడు. లేదనుకోండి, వాళ్ళ మీద దురాలోచన చేసేదో మాట్లాడడం, వీళ్ళ మీద దురాలోచన చేసేదో మాట్లాడడం. అందరూ దొంగలు, దోషులు, దుష్టులు, నేను ఒక్కడే నీతిమంతుణ్ణి అని అనుకుంటూ ఉంటావు. అది ప్రమాదానికి దారితీస్తాయి. నువ్వు సఫలం అవ్వలేవు. ఆ సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలి. అర్థమైందా? నీ యొక్క పరిచర్యలు, నువ్వు చేసే క్రియలు అందరికీ, అంటే ఆత్మ, ప్రాణము, శరీరం, వాటన్నిటిలో కూడా నువ్వు ఫలిస్తావు అనమాట. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసేదంతా ఏమైపోతుంది చెప్పండి? నువ్వు అడిగేదంతా సఫలమవుతుంది. నువ్వు చేసేదానంతా, చేసే క్రియలన్నీ కూడా అవి నీకు సఫలం అవుతాయి. కానీ ఏది కూడా వ్యతిరేకం ఉండదు. దివారాత్రులు వాక్యం ధ్యానించినప్పుడే నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఆయన నామమున నేను ఏం చేసి నాకు వ్యతిరేకత వస్తుంది, నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, పాపంలో పడిపోతున్నాను, లేకపోతే వీటిలో పడిపోతున్నాను, వాటిలో పడిపోతున్నాను అంటే నువ్వు ఏం చేసినా కానీ నాకు వ్యతిరేకం వస్తుంది. నేను మంచి తలుస్తున్నా కానీ నాకు అంతా కూడా వ్యతిరేకం వచ్చేస్తుంది అనుకుంటుంటావు. నువ్వు తలంచుతున్నావు మంచిదే, కానీ ఇక్కడ ధ్యానించడం లేదు. నువ్వేం చేయట్లేదు? దివారాత్రుల వాక్యాన్ని నువ్వు ధ్యానించడం లేదు. ధ్యానించువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అందువల్ల నువ్వు ఈ తగిన కాలమందు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందముతో ఫలించినటువంటి చెట్టుగా నీవు ఉండాలి. అందువల్ల నేను నీతిమంతుడిగా జీవించాలనుకుంటే దానిలో నువ్వు సఫలమవుతావు. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అయ్యి సఫలమవుతావు. నేను సమాధానం కలిగి ఉండాలి సర్వశక్తిమంతునితో, దానిలో కూడా నువ్వు సఫలమవుతావు. పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండాలి. నువ్వు చేసే క్రియలను బట్టి, నీతి క్రియలను బట్టి, నువ్వు చేసే ధర్మ కార్యములను బట్టి, నీతి క్రియలను బట్టి నువ్వు వాటి యందు నువ్వు ఆనందిస్తుంటావు. హల్లెలూయా. అందుకనే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ఆయన కార్యాలు మాత్రం మనం ఆగకుండా జరిగిస్తాం. మనకి ఎన్ని ఖర్చులున్నా, ఎన్ని అప్పులున్నా, ఇబ్బందులున్నా కానీ ఆయన కార్యాలు మాత్రం మనం జరిగిస్తూనే ఉంటాం. అర్థం? ఆయన కార్యాలు పక్కన పెట్టం మనం. కారణం ఏమిటి చెప్పండి? మన ఆలోచన ఆ విధంగా సఫలమవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటిలో కూడా నీవేం చేస్తావు చెప్పండి? ఆయన కార్యాల్లో పాలు పొందుతూ ఉంటావు. ప్రతి విషయంలో కూడా నువ్వు సఫలమవుతూ ఉంటావు. ఆత్మ సంబంధంగా సఫలమైన వ్యక్తిగా, విజయం పొందిన వ్యక్తిగా, ఫలించిన వ్యక్తిగా ఈ యొక్క కాలంలో నీవు
ఎత్తబడడానికి కావలసినటువంటి ఆ యొక్క శక్తి కలిగిన వ్యక్తివిగా, మధ్యాకాశంలో ఆయన కలుసుకోవడానికి కావలసినటువంటి ఆ పునరుద్ధాన శక్తి కలిగిన వ్యక్తివిగా నువ్వు ఆయనలో కొనసాగుతుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ కూడా ఆయనలో భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. ఆ భయభక్తులు వాక్యానికి భయము, వాక్యం పట్ల భయము, వాక్యం పట్ల భయం ఉన్నప్పుడే ఆ యొక్క చెడుని విసర్జిస్తారు, లోకాన్ని విసర్జిస్తారు. ఆ రోజుల్లో లోతు భార్యకి వాక్యం అంటే భయం లేదు, దూతల మాట అంటే భయం లేదు, లెక్క లేదు. ఆ లెక్క చేయని దానిని బట్టి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. భయం లేదు. అది లోతు అయినట్లయితే భయపడ్డాడు. దూతలు చెప్పిన మాటలకు భయపడి ఈ సొదొమ గొమొర్రా కాలిపోద్ది, నేను తప్పించుకోవాలని భయపడి అతడు ఏం చేశాడనంటే బయటకు వచ్చేసాడు. అలాగా బైబిల్ ప్రకారంగా వాక్యానికి భయపడేటువంటి వారు మాత్రమే దివారాత్రులు ధ్యానిస్తారు. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తారు, పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తుంటారు. కానీ సర్వశక్తిమంతుని అన్న భయం లేని వారు, వాక్యం అంటే భయం లేని వారు దివారాత్రులు ధ్యానించమన్న వాక్యాన్ని ధ్యానించరు. ఆయన ఎందుకు ఆనందించాలంటే దానికోసం వాళ్ళు ఆ స్థితి పొందుకోవాలని ఆ విషయంలో వాళ్ళు సఫలం అవ్వలేరు. ఈ విధంగా వాళ్ళ బ్రతుకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. తగిన కాలమందు తన కాలమందు ఫలమిచ్చిన చెట్టు వలె వధువు కూడా ఇప్పుడు ఎత్తబడే కాలములో, ఈ పునరుద్ధాన కాలంలో మత్స్యమైన దాన్ని విడిచి అమర్చితమైన దాన్ని ధరించుకుని ఆమె ఫలించినటువంటిదిగా, సఫలమైనదంతగా ఉంటా ఉంటుంది. ఆయన హల్లెలూయా. ఆమె చేయనిదంతా కూడా సఫలమవుతుంది. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. అదే రేపు లోకస్తులైనట్లయితే వాళ్ళు చేసిన భక్తి కానీ, వాళ్ళు చేసిన ప్రార్థన కానీ, వాళ్ళు చేసిన కార్యాలు కానీ, వాళ్ళు చేసిన క్రియలు కానీ, ఇవన్నీ వాళ్ళు చేసినవన్నీ కూడా రేపు విడిచిపెట్టబడిన తర్వాత, అయ్యో మనం ఇంత భక్తి చేసాం, ఇంత ప్రార్థన చేసాం, ఆయన నామంలో దయ్యాల వేల కొట్టాం, ఇవి చేసాం, అవి చేసాం, కానీ మనం ఏమి సఫలం కాలేకపోయామే, ఏమి సాధించలేకపోయామే, ఆ రాజ్యాన్ని మనం పొందుకోలేకపోయామే అంటారు రేపు వాళ్ళందరూ. అన్నీ చేస్తారు, వాళ్ళు దాన్ని పొందుకోకుండా ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళు దుర్బోధనలను ధ్యానించారు. అందుకని వాళ్ళు గచ్చపొదలు ముళ్ళ తప్పలేవి, మంచి చెట్టు కాదు అది. అందుకని చక్కగా పెద్ద పెద్ద ముళ్ళతోటి, ముళ్ళ కొమ్మలతోటి ఈ విధంగా ఫలించారు మత్స్యాగ సంఘాలు. ఎండిపోయిన చెట్లులాగా కచ్చపొదలు, ముళ్ళ తప్పలు అవి కూడా వాక్యమును పట్టుకొని గచ్చపొదలు, ముళ్ళ తప్పుల్లో పెరిగాయి. నువ్వైతే తగిన కాలమందు ఫలమిచ్చిన చెట్టు ఆయన. అదే ఈ కాలమందు మత్స్యమైన దాన్ని విడిచి అమర్చితను ధరించుకునేటువంటి వధువే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు. ఆయన హల్లెలూయా. ఈ మత్స్యమైన దాన్ని విడిచిపెట్టకుండా, అమర్త్యమైన దాన్ని ధరించుకోనకుండా ఏదో కొనసాగేవాళ్ళు నీటి ఒడ్డున నాటబడిన చెట్టు లాంటి వధువు కాదు. అలాంటి వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి లోకం మీదకి ఉగ్రత రాబోతూ ఉంది. కాబట్టి దుష్టుల ఆలోచన నడిచేవారి మీదకి, పాపుల మార్గమున నిలిచేవారి మీదకి, అపవాసులు కూర్చున్న చోట కూర్చున్న వారి మీదకి, దివారాత్రులు వాక్యమును ధ్యానించకుండా ఉన్నటువంటి వారి మీదకి, ఆయన ఆనందించని వారి మీదకి ఆయన యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ఆ ఉగ్రతను నువ్వు తప్పించుకోవాలంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె, తగే కాలం ముందు ఫలమిచ్చిన చెట్టు వలె చివరి కాలంలో ఉండాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. స్తోత్రములు నాయన. వాక్యమును ధ్యానిస్తూ ఉన్నావా? మనుషులను ధ్యానిస్తున్నావా? లోకస్తులను ధ్యానిస్తూ ఉన్నావా? లోక మాటలను ధ్యానిస్తూ ఉన్నావా? ఆ మాటలని, ఈ మాటలని, వాటిని గురించి ఆలోచిస్తూ వాటిని ధ్యానిస్తూ ఉంటున్నావా? వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు అని ఆ మాటలే పదే పదే ఆ మాటల్ని ధ్యానించుకుంటూ ఉంటున్నావేమో ఆలోచించాలి. దివారాత్రులు వాక్యమును ధ్యానించాలి. పాటల ద్వారా ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ పనుల్లో పడిపోయి, ఈ పనుల్లో పడిపోయి ఆయన మర్చిపోయి ఆ పనుల గురించి ఆలోచిస్తూ, ఈ పనుల గురించి ఆలోచిస్తూ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఆయన గురించి ఆలోచిస్తున్నావేమో సుమా.